ప్రస్తుతం మనం మధు పార్క్ రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాం. సో, మూసీ సుందరీకరణ పేరు మీద ఈ మధు పార్క్ రిడ్జ్ అనేది ప్రభుత్వానికి ఇచ్చేయాలి అని మనం అందరికీ ముందే తెలిసిందే. మరి ఇక్కడ ఈ విషయం మీద అయితే ఈ అపార్ట్మెంట్‌కి సంబంధించిన చాలామంది లేదు మేము మా ఇళ్ళని ఖచ్చితంగా ఎప్పటికీ ఇవ్వము అని చెప్తున్నారు. అంటే ఒక సామాన్యుడికి పెద్ద కల ఏదైనా ఉంది అంటే అది ఒక సొంత ఇల్లే. మరి అలాంటిది వాళ్ళు కష్టపడి లోన్‌లు తెచ్చుకొని రూపాయి కూడబెట్టుకొని ఇంత పెద్ద అపార్ట్మెంట్‌లో వాళ్ళకంటూ ఒక స్థలం కేటాయించుకొని ఉంటున్నప్పుడు మరి ప్రభుత్వం వచ్చి ఇంత సింపుల్‌గా మీ ఇళ్ళని మాకు ఇచ్చేయాలి అని చెప్తుంది. మరి దీని మీద వాళ్ళు ఏమంటారు ఇంతమంది? ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మూసీ కోసమైనా ఓకే, కానీ గాంధీ సర్వే కోసం ఇదంతా కూల్చేసి ఇంత మంచి ఇళ్ళని కూల్చేయడం ఎందుకు? అసలు గాంధీ గారు ఏమైనా రేవంత్ రెడ్డి గారి కళ్ళలోకి వచ్చి చెప్పారా? లేదు కదా. మరెందుకు 4000 ఫ్యామిలీస్ని రోడ్ మీదకి నెట్టేసి అసలు రేవంత్ రెడ్డి గారిని ఓటు చేసింది ఎందుకు? రోడ్ మీద ఉన్న వాళ్ళు పూర్ పీపుల్ని ఇళ్లలోకి తెస్తారు, కానీ ఈయన ఇళ్లలో ఉన్న వాళ్ళని రోడ్ మీద లాగి పూర్ పీపుల్ చేస్తున్నారు. ఇప్పుడు మేము కొన్న డబ్బుకి ఇంత స్పేషియస్గా అసలు హౌస్ రాదు. ఆయన ఎంత డబ్బు ఇచ్చినా ఇంత స్పేషియస్గా హౌస్ రాదు అనుకోండి. మేము ఇది ఒక ఫెస్టివల్, మేమందరం ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం. క్రిస్టియన్స్ అయినా, హిందూస్ అయినా, ముస్లిమ్స్ అందరు కలిసిమెలిసి ఉంటాం. వేరే కమ్యూనిటీస్లో అయితే అసలు కాదు. మేము ముస్లిమ్స్, ఇప్పుడు మాకు రంజాన్ అవుతుంది, మేము తరాబీలకు వెళ్తాం, ఏం ప్రాబ్లం ఉండదు. కానీ వేరే దగ్గర ఇట్లాంటి యాంఫీ థియేటర్స్ ఇవేమి ఉండవు. మాకు ఏమైనా ఫెస్టివల్, ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే అట్లాంటివి వస్తే మాకు గేమ్స్ అన్నీ యాక్టివిటీస్ కండక్ట్ చేసి డాన్సులు ఉంటాయి. న్యూ ఇయర్ కోసం చాలా పెద్ద స్టేజ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. పండుగలు వస్తే గణేష్ చతుర్థికి మేము ముస్లిమ్స్, హిందూస్, క్రిస్టియన్స్ అందరం కలిసి చేసుకుంటాం. కానీ వేరే దగ్గర అట్లా కాదు కదా. అది మూసీ డెవలప్మెంట్ కోసం అయితే అందులో చాలా చెత్త ఉంది, అది తీసి క్లీన్ చేస్తారు, ఆ డెవలప్మెంట్ ఓకే. కానీ ఇది కూల్చేసి ఎందుకు అండి? ఇది కూల్చేసి గాంధీ సర్వే కట్టడం, గాంధీ గారు పుట్టింది గుజరాత్, అక్కడ చేయొచ్చుగా. ఇది ఇక్కడ ఎందుకు చేస్తున్నారంటే టూరిస్టులు వస్తారు, టికెట్ తీసుకొని డబ్బులు తెస్తారు, డబ్బుల కోసమే అన్ని చేస్తున్నారు. ఇక్కడ మూసీ బ్యూటిఫికేషన్ అని తెలిసినప్పుడు మీకు ముందే ఏమన్నా నోటీసులు ఇవ్వడం కానీ అదేమైనా చేశారా? లేదండి, మేము పేపర్లో చూసాము. పేపర్లో చూసిన తర్వాత మా సర్వే నెంబర్స్ చూసాము. సర్వే నెంబర్స్తో మాకు తెలిసింది ఇలాగా ఇక్కడ గాంధీ సరోవర్ వస్తుంది, దాంట్లో మాది అపార్ట్మెంట్ కూడా ఇంక్లూడెడ్ ఉందని అక్కడ తెలిసింది. అంటే మరి ఏం చేస్తారో? ప్రభుత్వం ఆల్రెడీ డెసిషన్ తీసుకుంది. ఒకవేళ అంటే మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది ఏది ఇవ్వకుండా బలవంతంగా ఒకవేళ అంటే ఎందుకంటే ఇంతకుముందు కూడా హై డ్రైవ్ అన్నీ జరిగినాయి, దాంట్లో వాళ్ళు ఎన్ని పోరాటాలు చేసినా కూడా అవేవి వినకుండా వాళ్ళని తీసేసి వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేసుకున్నారు. మరి ఈ విషయంలో కూడా మీ ప్రాబ్లమ్స్ని సొల్యూషన్ ఇవ్వకుండా మిమ్మల్ని ఒకవేళ వెళ్ళగొడితే ఏం చేద్దామని? అలా వెళ్ళకొట్టే పరిస్థితి రాదు, ఎందుకంటే ఇది హైడ్రా ఇష్యూ కాదు, ఇది డిస్ట్రక్షన్ ఫర్ టూరిజం పర్పస్ గురించి చేస్తున్న ఒక మూవ్మెంట్ ఇది. సో హైడ్రా ఇష్యూ కాదు కాబట్టి అలాంటి ఒక సిచ్యువేషన్ రాదు అనుకుంటున్నాను నేను. బట్ నేను ఇంకొకటి ఏమనుకుంటున్నానంటే ఒక లీగల్గా మేము రిజిస్ట్రేషన్ చేసుకుని లీగల్గా మేము ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నప్పుడు పంపించేంత హక్కు గవర్నమెంట్కి కూడా లేదనుకుంటున్నాను. మీరు ఈ అపార్ట్మెంట్లో ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? నేను 10 years నుంచి ఉంటున్నానండి ఇది అపార్ట్మెంట్లో. నేను 10 years నుంచి ఉంటున్నాను, కానీ ఇక్కడ చాలామంది ఈ అపార్ట్మెంట్ కట్టినప్పటి నుంచి ఉంటున్నారు. ఈ అపార్ట్మెంట్ మూల దిశ నుంచి ఇక్కడ చాలామంది ఉంటున్నారు. రిటైర్మెంట్ వాళ్ళు ఉంటున్నారు, ముసలి వాళ్ళు ఉంటున్నారు. ఇంకా వాళ్ళకి ఇదే హోమ్. అంటే అపార్ట్మెంట్ని చాలామంది హోమ్ కింద కన్సిడర్ చేయరు. కాకపోతే ఇది అన్ని సంవత్సరాల నుంచి ఉన్నాము, వీఆర్ ఆల్ లైక్ అ ఫ్యామిలీ. ఇక్కడ ఒకళ్ళు తెలుసు కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది ఒకవేళ ఇలాంటి డెసిషన్ తీసుకుంటే గవర్నమెంట్. అంటే గాంధీ గారు కూడా చేయండి అన్నారు, కానీ ప్రజలకి బాధ పెట్టేలా చేయకూడదు అని చెప్పారు. అయినా కానీ మరి ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుంది అనుకుంటున్నారు? గాంధీ హింసావాది కాదు, అహింసావాది మూర్తి ఇక్కడికి రావడానికి అహింస ఎంచుకుంటున్నారు అంటే ఏమనాలో అర్థం కావట్లేదు. ఏం చెప్తారు ఈ సందర్భంగా? మీరు సీఎం గారికి ఏం చెప్దాం అనుకుంటున్నారు? సీఎం గారికి నేను చెప్పేది ఏంటంటే ఖాళీ స్థలాల్లో డెవలప్మెంట్ చేయండి. హైదరాబాద్ని డెవలప్ చేయడంలో మేము వ్యతిరేకం కాదు. హైదరాబాద్ డెవలప్ చేస్తే అందరికీ యూజ్ అవుతుంది. కాకపోతే ఎక్కడైతే స్కోప్ ఉందో అక్కడ డెవలప్ చేయండి, ఉన్నదాన్ని పడగొట్టేసి డెవలప్ చేయొద్దని చెప్తాను నేను. 8 years నుంచి ఫస్ట్ మేమైతే ఒక 3-4-5 years వరకు రెంటలే ఉన్నాం. రెంటల్ ఉండి మళ్ళీ వేరే దగ్గర అన్ని దగ్గర చూసాం, కానీ ఏది కన్వీనియంట్ కాకుండా మేము ఇక్కడ వచ్చేసి ఎంతో కష్టపడేసి లోన్ తీసుకున్నాం.
లోన్ తీసుకొని కట్టుకొని అన్నీ ఇచ్చేసిన తర్వాత ఒక 3 ఇయర్స్ అవుతుంది, జస్ట్ ఒక 3 ఇయర్స్ అవుతుంది లోన్ స్టార్ట్ అయ్యి. అప్పుడే ఇది నోటీస్ వస్తే ఎంత బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మేము ఆ లోన్ని తీర్చలేము, వాళ్ళు ఇచ్చింది కూడా మనం ఇచ్చేయలేము, ఏమీ ఇచ్చేయలేము. కానీ ఇలా చేస్తున్నాం అనేసి మేము అనుకోలేదు. ప్రభుత్వం ఏమంటుందంటే మిమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పినా మేము వేరే దగ్గర మీకు ఇలా స్థలాలు ఇస్తాం ఇస్తారంటారు, కానీ ఇలాంటిది ఇస్తారా మీరు? ఇలాంటిది ఇస్తారా? నేను ఫేస్ చేసిన ఒకటి ఇన్సిడెంట్ అండి. నేను స్వయంగా సెక్రటరియట్ దగ్గర వెళ్ళాను. సెక్రటరియట్ ఉంది కదా, దాంట్లో వెళ్ళాం. మాది జీపీఎఫ్ అమౌంట్, అవి అమౌంట్ అన్నీ ఉన్నాయి. అక్కడ ఒక ముసలామె తెలుసా ఎంత ఏడ్చుకుంటూ కూర్చుంది తెలుసా. ఆమె బిడ్డది పెళ్ళి ఉంది 1 మంత్లో, ఆమె అమౌంట్ రాలేదు, ఏడ్చుకుంటూ ఎంత కూర్చుంది తెలుసా. నాకు 1 మంత్లో నా బిడ్డ పెళ్ళి ఉంది, నేను పెళ్ళి చేయాలనా, నా అమౌంట్ ఎక్కడుంది నాకు? నేను ఇప్పుడు బయటికి వెళ్ళేసి నేను ఆ స్థాయిలో లేను, నేను ఇంట్రెస్ట్ తీసుకొని నాకు బిడ్డ పెళ్ళి చేయాలని ఇంట్రెస్ట్ నాకు లేదు, నాకు అంత శక్తి కూడా లేదు. నేను ఎందుకంటే నేను రిటైర్డ్ అయిపోయినాను, నా పెన్షన్ డబ్బులు రాలేదు, నా డబ్బులు రాలేదు. ఫస్ట్ వాళ్ళని నేను ఒక పెళ్ళి చేసినట్టు అయితే కదా, ఆమె అమౌంట్ అనే ఇచ్చేసేయండి. ఎంతమంది అమౌంట్ కూడా ఇవ్వకుండా మీరు ఇది డెవలప్మెంట్ చేస్తాను, అది డెవలప్మెంట్ చేస్తాను, అది చేస్తాను అంటే ఎక్కడిది? ఒకవేళ నువ్వు నిద్రపోతుంటే నేను ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకోండి, నేను ఒక టీచర్ అనుకొని ఏనవని అనుకోండి, నేను వెళ్ళి సగం మందికి నలుగురికి విద్యలు చెప్తే నాకు నైట్గా నిద్రపోతుంది. అరే నేను నలుగురికి నేను విద్య చెప్పాను, నాకు నిద్ర వచ్చింది. నువ్వు నలుగురికి మొత్తం ఇల్లు కూసేసి నువ్వు నిద్ర ఎలా పోతున్నావు? అంటే ప్రభుత్వం ఇంకోటి ఏమంటుందంటే మీది బఫర్ జోన్లో ఉంది, వరదలకు అడ్డుందని అన్నది. అంటే ఇంతకుముందు మీకు ఏమన్నా మరి అస్సలు ఇన్ని రోజులైంది మాకు ఒక్క చుక్క కూడా నీళ్ళు రాలేదు లోపలికి, ఒక్క చుక్క కూడా ఇక్కడి నుంచి ఒక్క చుక్క కూడా రాలేదు. మేము దేని గురించి కూడా ఇబ్బంది పడాలి. అసలు ఎంతమంది అక్కడ ఉన్న వాళ్ళు అంతమందిని కొట్టుకుపోయినారు, కానీ మా దగ్గర అయితే ఒక్క చుక్క కూడా రాలేదు. మరి ఏం చెప్తారు సీఎం గారికి? మీరు డెవలప్మెంట్ చేసుకోండి. ఇప్పుడు కేసీఆర్ గారు చేశారు, పెద్ద విగ్రహం పెట్టారు అంబేద్కర్ది. ఎక్కడ పెట్టారు? ఎవ్వరికి ఇబ్బంది లేకుండా అనేసి ఒక చోట పెట్టారు. మీరు కూడా పెడతారు అంటే ఓకే, మేము కూడా పెట్టడానికి ఇచ్చేస్తాము, కానీ ఎవరిని ఇబ్బంది పెట్టకండి. ఎవరిని ఇబ్బంది పెడితే ఏమవుతుందంటే ఇంతమందిది ఆశీస్సులు మీకు అది దక్కదు, అదైతే దక్కదు. అసలు మీరు డెవలప్మెంట్ చేసుకోవడానికి మేము హెల్ప్ చేస్తాం, కావాలంటే మేము ఉంటాం, కానీ అందరినీ ఇబ్బంది పెట్టకండి. ఇక్కడ 450 మెంబర్స్ ఉన్నాం. మేము రీసెంట్గా లోన్ తీసుకున్న వాళ్ళు ఉన్నాము, ఏజ్డ్ పర్సన్ ఉన్నారు, రిటైర్మెంట్ అయ్యి ఉన్నారు, వాళ్ళ పిల్లలు విదేశాల్లో ఉన్నారు. వాళ్ళు ఎలా వెళ్తారు? వాళ్ళు ఎలా ఇది చేస్తారు? మేమైతే ఎట్టి పరిస్థితిలో కూడా ఇల్లు అయితే ఇవ్వము, కావాలంటే బుల్డోజర్ కింద ఉంటాం, కానీ ఇల్లు అయితే ఇవ్వము. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ అపార్ట్మెంట్? నేను పుట్టినప్పటి నుంచి 10 ఇయర్స్ ఇప్పుడు అయింది. అంటే మరి సీఎం గారు మీ ఇల్లు తీసేసుకుంటామని చెప్పిండు, తెలుసా నీకు? తెలుసు, ఒక 1 వీక్ బ్యాక్ నుంచి నోటీస్ వచ్చింది మాకైతే. మరి చెప్తున్నాడు కదా మీ ఇల్లు తీసేసుకుంటామని చెప్తున్నాడు, మరి ఎట్లా? అది కరెక్ట్ అంటావా, నువ్వు తప్పు అంటావా? అది తప్పు, ఎందుకంటే మేము ఇక్కడ ఇది స్మాల్ విలేజ్ లెక్క, అండ్ మా ఫ్రెండ్స్, నా స్కూల్ అన్నీ ఇక్కడనే ఉన్నాయి. అండ్ ఇది వేరే గవర్నమెంట్ ల్యాండ్స్ దగ్గర కట్టొచ్చు. అండ్ ఈ 5,000 crores తోటి అప్పు తీసుకుంటాను. ఇప్పుడు మళ్ళీ మనమే ఫ్యూచర్ జనరేషన్స్లో మనమే మళ్ళీ డబ్బు కట్టాలి, అండ్ ట్యాక్స్ జిఎస్టీ ఇంక్రీజ్ చేస్తారు. ఇది మూసీ ప్యూరిఫికేషన్ చేయొచ్చు, ఇది రోడ్స్ డెవలప్మెంట్, టిప్పుకాన్ బ్రిడ్జ్ డెవలప్మెంట్ చేయొచ్చు, కానీ స్టాచ్యూ తోటి ఏం లాభం, ఏం ఆనర్ కూడా రాదు. కాబట్టి నేను చెప్పాలనుకుంటానా, ఇది వేరే దగ్గర కట్టొచ్చు, అరల్స్ కట్టుడు కూడా అవసరం లేదు. అంటే గాంధీ గారు కూడా అన్ని మంచి పనులు చేయండి అని చెప్పారు, కానీ ఇలా ప్రజల్ని ఇబ్బంది పెట్టమని ఎక్కడా చెప్పలేదు. మరి ప్రభుత్వం ఇలా చేస్తుంది, మరి అసలు అది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటా? అది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇప్పుడు గాంధీ ఉంటే కూడా ఏమంటాడంటే నా స్టాచ్యూ అందరి ఇల్లుని పగలగొట్టి వద్దు, నాకు ఎక్కడన్నా ఓకే అని చెప్తారు. సో విన్నాం కదా, ఇది మధు పార్క్ అపార్ట్మెంట్కి సంబంధించిన ప్రజలు చెప్పేది. అంటే ఖచ్చితంగా గాంధీ స్టాచ్యూ అనేది పెట్టడానికి ఇంత పెద్ద సిటీలో చాలా స్థలం ఉంది, అంత పెద్ద స్థలాన్ని వదిలేసి మా ఇల్లుని ఇచ్చేయాలి అని ప్రభుత్వం ఎందుకు అంటుంది అనేది మాకైతే అర్థం కావట్లేదు. అర్థం కాకపోయినా ఖచ్చితంగా మేమైతే మా ఇల్లుని మేము ఎప్పటికీ ఇవ్వము. ఖచ్చితంగా బుల్డోజర్లకు ఎదురుగా అయినా
వెళ్తాం కానీ మా ఇల్లును అయితే మేము ఎప్పటికీ ఇవ్వము అని చెప్తున్నారు. మరి చూడాలి దీనిపైన ప్రభుత్వం అంటే వీళ్ళ బాధని ప్రభుత్వం పరిష్కరిస్తుందా, లేదు మేము తీసుకున్న నిర్ణయాన్ని మేము ముందుకు తీసుకెళ్తామా అనేది.